నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. 2009లో మళ్ళీ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చారు తమన్. రవితేజ సినిమా కిక్తో మ్యూజిక్ డైరెక్టర్గా తనకంటూ ఓ క్రేజ్ని క్రియేట్ చేసుకున్నారు. అదే సంవత్సరం అరడజన్ సినిమాలకు మ్యూజిక్ చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రేక్ అనేది లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం 10 సినిమాలకు తక్కువ కాకుండా చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్న తమన్ ఒకప్పటి దర్శక నిర్మాత ఘంటసాల బాలరామయ్య మనవడు. చిన్నతనం నుంచి సంగీతంపై మక్కువ పెంచుకున్న తమన్ నటుడిగా కూడా ఒక సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. 2003లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ చిత్రంలో సిద్ధార్థ ఫ్రెండ్స్లో ఒకరిగా నటించారు. ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించలేదు. ప్రస్తుతం టాలీవుడ్లోని స్టార్ హీరోలందరి సినిమాలకు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మ్యూజిక్ డైరెక్టర్గా ఫుల్ ఫామ్లో ఉన్న తమన్ ఇప్పుడు మరోసారి స్క్రీన్పై కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన డిస్కషన్స్ పూర్తయ్యాయి. తమిళ్లో యంగ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్న అథర్వ, ఆకాష్ భాస్కర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో హీరోతో పాటు మరో ప్రధాన పాత్ర కూడా ఉంది. దానికోసం తమన్ను సంప్రదించారు. దర్శకుడు ఆకాష్ భాస్కర్ చెప్పిన కథ నచ్చడంతో ఆ క్యారెక్టర్ చేసేందుకు తమన్ ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ సినిమాలో తమన్ నటించే విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 22 ఏళ్ల క్రితం బాయ్స్ చిత్రంలో కనిపించిన తమన్ మరోసారి ఈ సినిమాతో తెరపైకి రాబోతున్నారు. ఇటీవలే విడుదలైన నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్కి తమన్ చేసిన సంగీతానికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్న అఖండ 2, పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ చిత్రాలకు కూడా మ్యూజిక్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఫుల్ బిజీగా ఉన్న తమన్కి సినిమాల్లో నటించడం అవసరమా అనే కమెంట్స్ నెటిజన్ల నుంచి వస్తున్నాయి. ఏది ఏమైనా చాలా సంవత్సరాల తర్వాత తెరపై కనిపించబోతున్న తమన్ నటుడిగా కూడా అందరినీ ఆకట్టుకుంటారేమో చూడాలి.